శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగోఖ్య యోగము నుండి ఈవేళ మనం 23వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏప్యన్య దేవతా భక్తాః యజంతి శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం. ఓ అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి గలవారై శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుతున్నారో వారును నన్నే అవిధి పూర్వకముగా అనగా క్రమము తప్పి ఆరాధించుతున్నవారగుదురు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. కొందరు నిరాకార నిర్గుణ పరమాత్మనుగాక నామ రూప సహితులకు ఇతర దేవతలను ఆరాధించుచుందురు. వారు గనుక శ్రద్ధతో ఆ ఆరాధమును సల్పినచో ఒక దృష్టితో వారు ఆయా దేవతలకు అధిష్టాన రూపుడై వర్తించు పరమాత్మను కొలచినచో వారే ఎగుదురు. అయితే ఇది సక్రమ భగవదర్చనము కాదు, విధిపూర్వక పరమాత్మ సేవనము కాదు, క్రమము తప్పిన భగవరాధనయే అగును అని భగవానుడు చెప్తున్నాడు. ఏలయనినా వారు సర్వవ్యాపక పరమాత్మను సాక్షాత్తుగా సేవించుట లేదు కాబట్టి పుణ్య పరములందును తారతమ్యముండును. ఇతర దేవతలను అర్చించినచో ఒకంత పుణ్యము లభించును. సర్వవ్యాపక సర్వాధిష్టాన పరమాత్మను సేవించినచో సాక్షాన్ మోక్షమే చేకూరును. అయితే ఏ దేవతను ఆరాధించినను కేవలము పరమాత్మను ఆరాధించినను శ్రద్ధ మాత్రము తప్పక ఉండవలెను. మరియు ఇతర దేవతలను ఆరాధించి పరమాత్మను ఆరాధించినను ఇతర దేవతలను ఆరాధించి అల్ప ఫలములను పొందుట కంటే సాక్షాత్తు పరమాత్మనే సేవించి మోక్ష రూప మకోన్నత ఫలమును పడయుట శ్రేయస్కరము అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశం దాగి ఉన్నది. ప్రతి మానవుడికి 3,99,999 ప్రాణుల తర్వాత వచ్చినటువంటి చివరి జన్మ మానవ జన్మ. ఈ మానవుడికి ఒక్కడికి మాత్రమే ఉన్నది. పరమాత్మను సేవించి భజించి పరమాత్మ కరుణ కటాక్షములకు పాత్రులై ఇక జన్మము లేకుండా చేసుకోవాలి, జనన మరణ భ్రాంతి తొలగించుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఒక మానవుడికి మాత్రమే ఉన్నది. కానీ తక్కిన ప్రాణికి ఏ ప్రాణికి కూడా లేదు. అయితే క్రమము తప్పి మానవుడు పూజలు చేస్తూ ఉన్నారు అని ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. నిరాకారుడైనటువంటి పరమాత్మను ఆకారములో ఉన్నటువంటి పరమాత్మగా భావించి ఆకారములో ఉన్నటువంటి పరమాత్మని మినహా ఇంకొకటి లేదు అనుకొని లిమిటెడ్ అయిపోవడం క్రమము తప్పిన పద్ధతి అని ఇక్కడ మనకు తెలియపడుతూ ఉంది. భగవానుడు చాలా పర్యాయములు చాలా చోట్ల మనకు తెలియచేశాడు. ఈ పంచభూతములకు అతీతముగా ఉన్నవాడును నేను అని, ఏ రూపము లేక ఉన్నవాడును నేను అని చెప్పాడు. రూప గుణములు లేనివాడు అని చెప్పాడు. అనగా చెబుతున్నటువంటి వాడు లేకుండా పోయినప్పుడు ఉన్నవాడే దైవం. వినేటువంటి వాడు లేకుండా పోయినప్పుడు ఎవరు ఉన్నారో వారే దైవ స్వరూపం. ఇక్కడ చెప్పబడేది వినబడేది కనబడేది వినబడేది అంతా కూడా చబలిత బ్రహ్మమే కానీ పరిపూర్ణ పరబ్రహ్మం కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది.
ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును సేవించువాడు తాను ఏమై ఉన్నాడో, తాను ఉన్నాడా లేడా, తాను ఉండి సేవిస్తూ ఉన్నాడా, తాను లేక సేవిస్తూ ఉన్నాడా, సేవించేవాడు వేరు, ప్రాప్తించే వస్తువు వేరా, ఈ యొక్క మర్మ ధర్మములు అన్నీ మనకు తెలియబడాలి అంటే కేవలం సద్గురు కృప వలన మాత్రమే సాధ్యపడుతుంది కానీ ఏరు మార్గమున సాధ్యపడదు. ఇది ముమ్మాటికి సత్యం. ఎందుచేత అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క గురువు వద్ద తెలుసుకున్నప్పుడే నిజమేమిటో తెలియబడినది. సాందీప మహర్షి ద్వారా తెలుసుకున్నదే సత్యం. సాందీప మహర్షి వల్ల తెలుసుకున్నప్పుడు తాను లేకుండా పోయి ఈ నేను ఒక్కటి పరమాత్మ వేరు కాదు, నేను పరమాత్మ అంత ఉన్నది ఒక్కటి, ఇది సత్యమని తెలుసుకున్నాడు. అదేవిధంగా శ్రీరామచంద్రుల వారు కూడా ఈ జనన మరణ భ్రాంతిని పోగొట్టుకోవడానికి వశిష్ఠ మహర్షి వశిష్ఠ గీత ద్వారా విని తానెవరో తెలుసుకున్నాడు. ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు ఎవ్వరికి కూడాను గురు కరుణ లేనిదే భ్రాంతి తొలగలేదు. గురు కరుణ ఉన్నవారు భ్రాంతి రహితులై ఇహములో కూడా శాంతంగా శాంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ లేని వారై లేకనే అన్నిటినీ అనుభవిస్తూ ప్రశాంతమైనటువంటి శరీర జీవన విధానాన్ని గడుపుతూ ఈ శరీరాన్ని వదిలే రోజులు వచ్చినప్పుడు ఆ క్షణములో ఏ భ్రాంతి ఏ కోరికలు లేకుండా నిలబడగలిగే ఒక శక్తి ఏర్పడుతుంది. ఇదే గురుకరుణ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.